వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరిలో ఉన్నారు, సూపర్ ఉంటారులే, మీరు నా సబ్స్క్రైబర్స్ కదా, ఎట్లైనా బాగుంటారు. అంటే చిన్నప్పుడు ఆసు, క్వీన్, జాకీ ఇది తెలుసా, ఆడారు ఎప్పుడన్నా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి మన పేక మెడల సినిమా చూసి వచ్చానమాట. దాని ఎఫెక్ట్ అనుకోండి. సో చాలా మంది రమ్మి ఆడుతుంటారు కదా, నేను కూడా బాగా ఆడుతాను రమ్మి. అది కూడా ఓన్లీ మన ఫెస్టివల్ సీజన్స్ లేదంటే ఇంట్లో పెళ్లిళ్ళకి ఆడుతుంటాను. అదే నిజ జీవితంలో మొగుడు పెళ్లాల్లో మొగుడు కేవలం రమ్మి ఆడుకుంటూ డమ్మీలాగా మిగిలిపోతే ఎలా ఉంటది, అదే భార్య బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకుంటే ఎలా ఉంటది అనేది తెలుసుకోవాలంటే మాత్రం పేక మేడల సినిమా ఖచ్చితంగా చూడాలి. ఇందులో ఫైనల్ కంక్లూజన్ లో మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్తున్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించామని చెప్పారు. సో అదైతే కనిపించింది సినిమాలో. మనం సినిమా మొత్తం చూసుకుంటే జస్ట్ నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది. మన చుట్టుపక్కల మన ఇంటి పక్కన మన ఇంటి వెనకాలలో ముందోళ్ళో ఆ లైఫ్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఓ తాగుబోతు భర్త అంటే మరీ రోజు తాగాడు అనుకోండి, జల్సా రాయుడు అంటే పెద్దగా పనిచేయాలనిపించదు అనమాట. ఓన్లీ ఏదో జుజుబి ఆడిని మోసం చేసేసి మనోడు ఎందుకు రియల్ ఎస్టేట్ లో లైక్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు తీసుకొచ్చి కొనిపెట్టాం అన్నట్టు అనుకుంటాడు, క్లయింట్లు తీసుకొచ్చి. అదే ఆయన ప్రొఫెషన్. ఖాళీగా ఉన్న టైంలో మన రమ్మి ఆడుకుంటూ కూర్చుంటాడు అనమాట. అంత బేవర్స్ మన హీరో. అదే మన వినోద్ కృష్ణ ఈజ్ హీరో అండ్ అనూష కృష్ణ ఈజ్ హీరోయిన్ అనమాట. మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొచ్చింది నీలగిరి గారు. మరి ఎంత అద్భుతమైన సినిమాని అండ్ క్రేజీ ప్రమోషన్స్ చేసినటువంటి క్రేజీ యాండ్స్ బ్యానర్ నుంచి పుట్టుకొచ్చింది. మరి క్రేజీ యాండ్స్ బ్యానర్ ఎవరు పుట్టించారో తెలుసా? రాకేష్ బర్రే. సో ఆయననండి మన బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు తల నరికేస్తారు కదా, ముట్టుకుంటే నరకాల్సింది వేళ్ళు కాదు దేవసేన తల అని ఫ్లోలో చూసారా డైలాగ్. లాల్ చెప్తే బాగుంటుంది, మనం చెప్తే బాగోదు కదా, అందుకే ఇదనమాట. సో ఆయన ఎవరికి చెప్పను అంటూ సినిమా తీసి అప్పుడు అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్ లో పేక మేడలు అంటూ డిఫరెంట్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొస్తున్నాడు. అదైతే ఒప్పుకోవాలి. సో వినోద్ కృష్ణ మనందరికి తెలుసు. నా పేరు శివ సినిమా చూసినా లేదంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా వినోద్ కృష్ణ అయితే అందరూ గుర్తుపట్టేస్తారు. సో మంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న అతను ఇప్పుడు ఫుల్ లెంత్ నెగిటివ్, ఇదిలో కూడా నెగిటివే, ఫుల్ లెంత్ నెగిటివ్, ఒక ఊసరవల్లి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. సో వీడు ఎలా తయారయ్యాడు, లాస్ట్ కి బాగుపడ్డా లేదా అదే రమ్మిలో కూరుకుపోయాడా అన్న తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాలి. అండ్ ముఖ్యంగా బిగులు లాస్ట్ క్లైమాక్స్ లో 5 minutes హీరోయిన్ కి ఒక ఫైట్ ఉంటది. వా అదిరిపోద్ది అనుకో. అంటే ఫైట్ ఉంటుందని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆల్రెడీ మూవీ టీం వాళ్ళు చెప్తారు, అందుకే నేను చెప్తున్నా. నేనేం రివీల్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ ఒక సీన్ లో పెర్ఫార్మెన్స్ ఉంటది ఎంటైర్ సినిమాకి. అది ప్లస్. కామెడీ పెద్దగా ఏం లేదు, కొంచెం కామెడీ ఉంటది అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే ఏంటి అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, ఎందుకంటే 2 గంటలే. సో ఇది కూడా మోరోవర్ సినిమా కన్నా ఓటీటీలో వస్తే ఇంకా మంచి విజయం సాధిస్తుందని చెప్పి నాకైతే అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు ఎరగొట్టారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్క్ షాప్లు పార్టిసిపేట్ చేశారు. పర్ఫార్మెన్స్ అలా రాకపోతే ఎలా ఉంటది, పీక్స్ ఇచ్చి పడేశారు. హీరోయిన్ అదరగొడుతుంది, హీరో అదరగొట్టారు. వీళ్ళిద్దరిని కలిపి నీలగిరి గారు కూడా అదరగొట్టారు. మరి ఏళ్ళ ముగ్గురిని తీసుకుని మన రాకేష్ వర్రే గారు కూడా చించేశారు అనమాట. వీళ్ళందరి కాన్ఫిడెన్స్ చూసి ధీరజ్ మొగలేని గారు డిస్ట్రిబ్యూషన్ వెరైటీ థాట్స్ కూడా చేశారు. మొత్తానికి ఈ హోల్ టీమ్ కి అయితే కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా ఒకవేళ ఏ సినిమా చూస్తే బాగుంటుందని అనుకుంటే కనుక సరదాగా పేగమేడలకు వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, సరదాగా అలా చూసి వచ్చేయచ్చు. సో ఇంకా మోర్ అప్డేట్స్ కోసం అయితే మీరేం చేయాలి తెలుసా? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.